కృప కనికరం కలిగిన గొప్ప దేవుడికి వెళ్ళదని ఆకాశ మహాకాశం పట్టదని గొప్ప దేవుడు ప్రభావ మీరు శాశ్వత దేవుడుగా ఉండి ఈ భూమి మీద ప్రభావ మనందరినీ ప్రేమించి నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉంచుకొని ఆశపడి ప్రియమైన కుమార్ని భూమి మీదకి పంపించి ప్రభావ మరి పాత గ్రంథంలో కోడల యొక్క మేకల యొక్క రక్తముల ద్వారా మరి పాప పరిహారం జరిగేది. అయితే నూతన నిబంధనలో ఒకేసారి ప్రభావ ఆ పాపములన్నిటిని వాటన్నిటిని తీసివేయాలని శాశ్వతమైన విధానంలో శాశ్వత విమోచన ఖైదనముగా ప్రభావ మీరు ఈ భూమి మీదకి వచ్చి మా కొరకు కలువసులను మరణించి మమ్మల్ని విమోచించిన నీ ప్రేమ పొందనాలు తెలియజేసుకున్నాం. తండ్రి నిమిషం తీసుకోగలను ప్రభావ కేవలం నేను ఆరాధించడం ద్వారానే విధంగా నేను కనపరచడం ద్వారానే దేవా నీకు వేలదందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పట్ల పట్టణం చేస్తున్నాను చేయబోతున్న ప్రతి మేలుడు ఉపకారం వందనాలు తెలియజేస్తున్నాను. నేను స్తుతి ఆరాధన యేసుక్రీస్తు సమర్పించుకుంటున్నా పరమ తండ్రి ఆమేన్. చింతలు పాడుకున్నాం. ఆయన ఆశ్చర్యకరుడైన పాట. బైబిల్ బలపడును. ఆయన ఆశ్చర్యకరుడు, నన్ను రక్షించి కాపాడి రంజితముడు వచ్చి పర్వతం మా పర్వతానికి కృతజ్ఞమైన విధానాన్ని బట్టి ఉన్నారు ఆరాధన చేయడంలో నడిపించడం ఆచరిస్తున్నాం. మరి ఎంత ప్రతిష్టమైన సమయానికి వచ్చినట్టు కూడా మాతో మీరు మాట్లాడండి, నడిపించుకుని అడుగు యేసుక్రీస్తు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను.
అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 25 వచ్చిన వరకు మనందరం కలిసి దగ్గరగా చదువు. 23 నుండి 25. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందింది. ప్రభు అయిన యేసు చెల్లించి దాన్ని పిలిచి ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన నిమ్మకాయ పాత్రని పట్టుకొని ఈ రక్తము పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన, మీరు దీనిలో కాలిన పిల్లలను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఈ యొక్క భాగాన్ని ఎన్నోసార్లు చదివి ఉన్నాం. దీని ద్వారా ఎన్నో అంశాలు కూడా మనం పెట్టవచ్చు ఉన్నాం. అయితే బాగా మనకి సుపరిచితమైన వాక్య భాగం ఏంటి, మన కంటలో కూడా వచ్చి ఉంటుంది. అంటే దీనిలోకి మనం వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దాన్ని మనం ఆలోచన చేస్తూ ఈ యొక్క భాగాన్ని మనం పూర్తిగా ఈవేళ మనం దీంట్లో 25వ వచనం 24వ వచనంలో రెండో భాగంలో ఒక మాట చూద్దాం. చూడండి, 24వ అధ్యాయం 24వ వచనం రెండో భాగం 25వ వచనం రెండో భాగంలో కూడా ఒక మాట ఉంది. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడం చెప్పి. అలాగే 25వ వచనంలో కూడా ఏముంది, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడం చెప్పారు. అంటే ఈ యొక్క భాగంలో లేకపోతే యేసు ప్రభు వారి ద్వారా లేకపోతే ఆయన పౌలు గారు పొందిన ఈ యొక్క భాగంలో ముఖ్యమైన అంశం ఏంటంటే దీన్ని ఎందుకు చేయాలండి? ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమన్నారు. అంటే దీన్ని చేయడం కోసం ఆయన జ్ఞాపకం చేసుకోమనలేదు. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమన్నారు. ఇప్పుడు నేను ఉదాహరణగా నేను ఒక గొడవలో ఉన్నా, లేకపోతే మనలో ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరో వచ్చి మన మీద దాడి చేశాడు, మనల్ని భయంకరంగా కొడుతున్నారు. ఆ కొడుతున్నప్పుడు మనకు తప్పించుకోవడం ఒక వ్యక్తి వచ్చి మనల్ని తప్పించాడు, లేకపోతే మనం ఏదో ఒక వ్యక్తి వచ్చి మనల్ని తప్పించాడు. వాళ్ళందరూ చాలా బలిష్టం వాళ్ళ చేతిలో. ఉదాహరణకి ఆలోచించండి, ఒక నక్సలైట్లు కానీ ఎవరైనా ఒక వ్యక్తిని బంధించారు, కిడ్నాప్ చేశారు, వాళ్ళ చేతిలో మారణాయుధాలు. ఇప్పుడు ఆ యొక్క చెర నుండి నన్ను ఎవరో తప్పించారు. తప్పించిన తర్వాత నేను అప్పుడు ఏం ఆలోచన చేస్తాను? నన్ను తప్పించినప్పుడు జనరల్గా వచ్చేసిన తర్వాత లేకపోతే ఆ సంఘటన గుర్తు చేసినప్పుడు ఏం ఆలోచన చేస్తాను? ముందు ఫస్ట్ మనం చేసే పని ఏంటంటే అక్కడ నుండి తప్పించుకుని వచ్చి అమ్మయ్య బయటపడాలి. ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడు మనం బయటపడాలి. ఆ తర్వాత కొన్ని రోజులకి లేకపోతే కొద్ది సమయానికి కొద్ది దినాలు బయట లేకపోతే కొంత సమయం గడిచిన తర్వాత ఏం ఆలోచన చేస్తాం? ఎవరు నన్ను తప్పించారు అన్నది ఆలోచన చేస్తాం, అంతే కదా. ముందు ఆ యొక్క సంఘటన జరిగినప్పుడు లేకపోతే ఎవరో మనం పడుతున్నప్పుడు ఎవరో మనం బయటికి లాగి మనల్ని తప్పించారు అనుకోండి, అక్కడ ఆలోచించి ఈయన ఎవరు నన్ను తప్పించింది, ఎలా తప్పించారని ఆలోచిస్తావా? మనం బయటికి లాగేటప్పుడు మనం తప్పించుకోవడానికి ట్రై చేస్తాం. ఆ యొక్క సన్నివేశం నుండి మనం తప్పించుకోవడానికి వెళ్తాం. తప్పించుకున్న తర్వాత నన్ను తప్పించింది ఎవరని ఆలోచన చేస్తాం. ఆ తర్వాత తప్పించింది ఎవరని ఆలోచన చేసిన తర్వాత ఇంకా మనం లోతుగా దాని గురించి ఆలోచన చేసినప్పుడు ఏం ఆలోచన చేస్తాం? ఎలా తప్పించాడన్నది ఆలోచన చేస్తాం. ఎందుకు? వాళ్ళ చేతిలో తుపాకీలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, వీళ్ళన్నింటిలోని నన్ను ఆయన బలవంతంగా బయటకు లాక్కొచ్చి నన్ను నువ్వు వెళ్ళిపో ముందు అని అన్నాడు. మరి ఆయన వాళ్ళతో పోరాడినప్పుడు ఎలా పోరాడాడు? ఆయనకి ఏమైనా దెబ్బలు తగిలియా? ఆయన ఎలా తప్పించుకున్నాడు? అంటే ఒక సంఘటన గురించి లేకపోతే ఒక విషయం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ముందు మనం ఆలోచన చేసినప్పుడు ఏంటంటే పైన ఆలోచన చేస్తాం, ప్రాథమికంగా ఆలోచన చేస్తాం. తర్వాత ఇంకా కొద్దిగా లోతుగా వెళ్తాం. తర్వాత ఇంకా దాని గురించి మనం ఆలోచన కలిగినప్పుడు ఇంకా నిశ్చితంగా పరిశీలన చేస్తాం. ఇది కూడా అంతే. యేసు ప్రభు నేను దీని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అనుగ్రహించిన కొన్ని తలపులు మీ ముందు పంచుకుంటాను. ఇక్కడ ఆయన దీన్ని దేనికి చేయమన్నారంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పి మనం ఆయనను జ్ఞాపకం చేసుకున్న మనకి ఆల్రెడీ బల గురించి దానికి సంబంధించిన దాని వెనకాల ఉన్న ఆ యొక్క అంశం మనకు తెలుసు. ఎందుకు మనం ప్రభు బల దగ్గరికి మనం వచ్చామంటే అది మన సంఘంలో ఉన్న విశ్వాసులకి మన సంఘంలో ఉన్న వారికి బాగా తెలిసింది ఏంటంటే అది మనం ఎగ్జామినేషన్ ఒప్పుకోవడానికి కాదు, అది మనం ఆ దగ్గర ఆనందించడానికి, దాన్ని సంబరం చేసుకోవడానికి ఫెస్టివల్ అని చెప్పి మనం వింటా వచ్చాము. అది జయించిన అనుభవం కలిగిన వారికి అని చెప్పి మనం దాని పట్ల ఒక దృక్పథం కలిగిన ఉన్నవారం కాబట్టి దాన్ని
గురించి ఇంకా బోధించకుండా దాని ఉన్న సత్యం. మనం దైవదాసం నిలబడినప్పుడు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఏం ఆశీర్వాదాలు కలుగుతాయి, లేకపోతే జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఏం కలుగుతుంది అన్నది మనం వింటా వచ్చాం. కాబట్టి ఈ దినాన్న అదే అంశంలో మనం ముందుకు వెళ్ళాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలన్నమాట కదా. సాధారణంగా జ్ఞాపకం చేసుకోవడం లేకపోతే జ్ఞాపకాన్ని ఎప్పుడు చేసుకుంటామండి? ఒక వ్యక్తి మన దగ్గర లేనప్పుడు మనం వాళ్ళ గురించి జ్ఞాపకం చేసుకుంటాం. అంటే మన జ్ఞాపకం చేసుకుంటున్న సంగతులు ఇప్పుడు జరుగుతున్నాయా, అయిపోయినాయి జ్ఞాపకం చేసుకుంటాం మనం? ఉదాహరణకి ఎక్కువ జ్ఞాపకం ఇప్పుడు చేసుకుంటాం, ఒక మనిషిని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. మెమోరియల్ సబ్స్ అంటే ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు జ్ఞాపకాలు కూడిక మనం చేసుకుంటాం. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ జ్ఞాపకం చేసుకున్నాం, అతనికి సంబంధించిన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ సంగతులు ఇప్పుడు జరుగుతున్నాయా లేకపోతే అయిపోయినాయి? అవి అయిపోయినవి జ్ఞాపకం చేసుకుంటాం. ఆ జ్ఞాపకం ఇక్కడ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ జ్ఞాపకం చేసుకునేవి అయిపోయిన సంగతుల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే గుర్తు పెట్టుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అంటే అవి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏదైనా జ్ఞాపకం చేసుకుంటే దానికి సంబంధించి అతను ఎలా జీవించాడు కాబట్టి అతను మంచిగా జీవించాడు కాబట్టి మనం కూడా ఆ మార్గంలో నడుపుతాం అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోండి. అంటే ఒక చనిపోయిన వ్యక్తి గురించి మనం లేకపోతే ఎవరి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఒక మంచి విషయం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ విషయంలో మంచిని తీసుకుని మనం ఏం చేస్తాం? మనం ఆ విధానంలో నడవాలని గుర్తు పెట్టుకుంటాం. అంటే రెండు విషయాలు చూడండి. ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటాం, జ్ఞాపకం చేసుకునే విషయాలన్నీ అయిపోయిన విషయాలు. ఆ అయిపోయిన విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేస్తాం అంటే మన జీవన విధానంలో వెళ్తున్నప్పుడు ఈ విధంగా నడవాలని మనం గుర్తుపెట్టుకుని నడుస్తాం. కాబట్టి 4 విషయాలు మనం ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి 4 విషయాలు గుర్తుకు రావాలి. అది ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. మన జ్ఞాపకం చేసుకునే విషయాలు జరిగిపోయిన విషయాలు, మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు, మనం జరుగుతున్నవి, మనకు జరిగిన విషయాలు మనం గుర్తుపెట్టుకుంటాం. ఏంటంటే ఇక్కడ చూస్తే 24వ వచనంలోని 25వ వచనం, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారంగా భోజనమైన ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన మీరు దానిలో కాలినప్పుడేలా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చెప్పాను. ఇక్కడ ఇది మన ముందు ఉంచబడింది కదండి, ఈ యొక్క రొట్టె లేకపోతే ఈ యొక్క ద్రాక్షరసం. ఇది దేన్ని సూచిస్తుంది? ఆ కింద వచనాల్లో మనకు కనిపిస్తుంది. ప్రభువు వాళ్ళ దేనికి సూచిస్తుంది? ఇది ఆయన మన కొరకు బలిగా అయిపోయిన విధానాన్ని, ఆ పాత నిబంధన గ్రంథంలో పస్కా పశువు ఎట్లయితే వధింపబడిందో, ఈ నూతన నిబంధనలో ఈ యొక్క పస్కా పశువుగా, ఈ యొక్క పస్కా గొర్రె పిల్లగా ఈయన వధింపబడిన విధానం, ఆయన మరణాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంటాం. అంటే ఆయన మరణాన్ని మనం చూస్తాం. అయితే దీన్ని చూడగానే ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే, ఆయన మరణం ద్వారా ఎట్లా అంటే ఇప్పుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు వారు విడిపించబడి బయటకు వచ్చారు. ఆ రోజు వారు విడిపించబడి బయటకు రావడానికి వాళ్ళు ఏం ఆచరించారండి? పస్కాను ఆచరించారు. పస్కాను ఆచరించినప్పుడు ఆ మరణంతో ఏం చేసింది? ఐగుప్తిలో ఉన్న ప్రతి ఇంటిలోనూ మరణాన్ని సంభవం కలుగజేసింది. ఇశ్రాయేలీలో ఉన్న ప్రతి ఇంటిలోనూ మరణం లేదంటే జీవం. సో వాళ్ళు అక్కడ నుండి విడిపింపబడి వారి యొక్క వాగ్దాన దేశానికి ప్రయాణానికి ఆరంభమైంది. అంటే అక్కడ వారిని విడిపించింది ఆ యొక్క పస్కా పశువు. ఇక్కడికి వచ్చినప్పుడు మనకేం సంభవించింది? మనల్ని కూడా విడిపించింది. ఎక్కడి నుండి విడిపించింది? మన యొక్క పాపాల నుండి, లేకపోతే మన యొక్క పాపాల నుండి విడిపించి మనకు విమోచన కలిగేసింది. కాబట్టి ఆయన మరణాన్ని లేకపోతే ఆయన బల దగ్గరకు వచ్చి మనం ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి గుర్తుకొచ్చేది ఏంటంటే మన యొక్క విమోచన. రెండోది, ఉదాహరణకి ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ఇంకా బాగా చెప్పాలంటే ఇప్పుడు ఈ మధ్య బాగా ఎక్కువగా ఏం జరుగుతుందంటే రీయూనియన్స్ అని జరుగుతున్నాయి. అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని చెప్పి ఎప్పుడో 1970 సంవత్సరంలో 10వ తరగతి పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఇవాళ అందరూ కూర్చుని అప్పుడు గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడు అందులో కొంతమంది చనిపోయి ఉంటారు కదా. ఇప్పుడు 1970 సంవత్సరంలో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇవాళ 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు వాళ్ళు అందరూ కూర్చున్నప్పుడు అందులో కొంతమంది చనిపోయి ఉంటారు. ఆ చనిపోయిన వ్యక్తులను వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అరే ఆడు ఎలా ఉండేవాడురా, ఆడు ఎలా చేసేవాడురా అని ఎట్లయితే ఆలోచన చేస్తారో, అట్లాగా మనం ఈ యొక్క మంచి ఆలోచన చేసినప్పుడు ఇట్లా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్న ప్రభు వాళ్ళని మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆయన ఏ విధంగా దాన్ని ఆచరించారు, లేకపోతే ఆయన ఏ విధంగా దాన్ని చేశారు, ఆ బలలో ఆయన ఆ
అక్కడ జరుగుతున్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న సంగతులు ఏంటి, ఆయన మన శిష్యులతో ఎలా, అంటే ఆయన యొక్క సహవాసం ఎట్లా ఉందో జ్ఞాపకం చేసుకోండి. ఉదాహరణకి ఇంకా మంచిగా చెప్పాలంటే మనకి బాగా మన ప్రత్యక్షతలోనే ఆలోచన చేస్తాం. హెబ్రోన్ సహవాసం. హెబ్రోన్ సహవాసం అన్నది ఎవరికి దర్శనం ద్వారా వచ్చింది? మనకి భక్సింగ్ గారు హెబ్రోన్ మనం ఎప్పుడైనా వెళ్తే భక్సింగ్ గారు చనిపోయిన ఆయన ఉన్న రూమ్ ఉన్నారు. ఆ రూమ్ లోకి మనం వెళ్ళి చూసినప్పుడు అక్కడ వస్తువులు కానీ ఆ యొక్క పరిసరాలు కానీ మనం చూసినప్పుడు ఏం గుర్తొస్తుంది మనకి? ఆయన ప్రార్థన చేసిన ఆ స్థలం ఉంటుంది, లేకపోతే ఆయన పడుకున్న స్థలం, ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏం గుర్తు తెచ్చుకుంటాం? జనరల్ గా ఆయన నడిచిన విధానం, ఆయన పరిచయం చేసిన విధానం, ఆయన ప్రార్థించిన విధానం, అది గుర్తు తెచ్చుకుంటాం. లేకపోతే ఆయన గడ్డ మీద 20 సంవత్సరాలు పడుకుండిపోయి ఉన్నారు, ఏం చేయలేక చనిపోయి ఉన్నారు, ఆయన బలహీనత, ఆయన కలిగిన బలహీనతను గుర్తు చేసుకుంటావా? లేకపోతే ఆయన చేసిన పరిచయం గుర్తు తెచ్చుకుంటావా? ఆయన చేసిన పరిచయం గుర్తు తెచ్చుకుంటాం, లేకపోతే ఆయన కలిగిన సహవాసాన్ని గుర్తు తెచ్చుకుంటాం. రెండోది ఏం గుర్తు తెచ్చుకుంటాం? ఆయన ప్రభువు ఈ ప్రత్యక్షత అనుగ్రహించి ఈ ప్రత్యక్షత ఈ సహవాసంలో మనం కొనసాగుతున్నాం. కాబట్టి ఒక వ్యక్తిని చూడగానే, వ్యక్తికి సంబంధించిన విషయాలు చూడగానే మనం ఆయన యొక్క చుట్టూ ఉన్న జీవిత విధానాన్ని మనం ఎట్లాగైతే గుర్తుకు తెచ్చుకుంటామో, ఈ యొక్క ప్రభువు వల్ల ఈ ప్రభు ఇక్కడ రొట్టె కానీ ద్రాక్షరసం దేనికి సాదృశ్యంగా మనం అక్కడ చూస్తున్నామండి? ఆయన మరణానుభవానికి సాదృశ్యం. సో మనం ఇది జ్ఞాపకం చేసుకున్నప్పుడు దీని వెనకాల మనం ఎట్లాగైతే ఆ వస్తువులు జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన పరిచయ విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, దీన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి యేసు ప్రభు వారు ఈ రొట్టెను ద్రాక్షరసాన్ని వారి శిష్యులతో కలిసి ఆచరిస్తున్నప్పుడు, ఆ పస్కాన్ని ఆచరిస్తున్నప్పుడు ఆయన ఏ విధంగా దీన్ని ఆచరించారు, నెక్స్ట్ ఆయన యొక్క తన శిష్యులతో ఆయన సహవాసం ఎట్లా ఉంది, ఆయన తన ఊర్లో పరిచయం చేసుకున్న 33.5 సంవత్సరాలు ఆయన యొక్క జీవిత విధానం ఎట్లా ఉందో అన్నది మనకి గుర్తుకు రావాలి. అది మనకి గుర్తుకు వచ్చినప్పుడు ఏం కలుగుతుంది అంటే, మనకి ఆల్రెడీ మనకు విమోచన కలిగిందని గుర్తుంది కదండి. కాబట్టి మన యొక్క యేసు ప్రభు వారు మనం విమోచన చేసిన తర్వాత మన యొక్క సహవాసం ఎట్లా ఉంది, మన యొక్క జీవిత విధానం ఎట్లా ఉంది. జీవిత విధానం అంటే ఆయనతో మన సంబంధాలు ఎంత మధురంగా ఉండాలా అన్నది మనకు, ఎంత మధురంగా ఉండాలన్నది మనకి గుర్తుకు రావాలి. కాబట్టి ఆలోచన చేయండి, ఆయన యేసు ప్రభు వారు ఈ యొక్క పస్కాన్ని ఆచరించాలనుకున్నప్పుడు లూకాసు వార్తలోనూ మార్కు సువార్తలో ఒక మాట ఉంటుంది, నేను దీనిని ఆచరించవాలని మీతో చేయవాలని ఎంతో ఆశపడుతున్నానని ఒక మాట ఉంటుంది. నేను నేను మీతో ఈ పాలు పొందవాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నానని అంటే అక్కడ వాళ్ళు అందరూ కలిసి ఇదొక సంతోషమైన పండుగని ఆచరిస్తున్నారు. ఆ పండుగలో పాలు పొందాలని యేసు ప్రభు గారు కూడా చాలా ఆశపడి ఉన్నారు. అండ్ రెండోది ఏంటంటే, అది ఒక ఎవరితో చేస్తున్నారు? ఆయన తన శిష్యులతో కలిసి మేడ గదిలో ఆయన యొక్క ఈ యొక్క సహవాసంలో పాల్గొంటున్నారు. అంటే అది ఏం చూపిస్తుందంటే, ఆయన యొక్క వ్యక్తిగతంగా లేకపోతే ఆయన అంతరంగికంగా ఆయన ఎవరితో అయితే ఎక్కువ ఉన్నారో, ఆయన తన కుటుంబంగా ఎవరైతే భావించారో వాళ్ళతోనే చేస్తారు. అలాగే ఈ దినాన్న మనల కుటుంబంగా ఆయన రక్తం ద్వారా విమోచింపబడిన మనం ఆయన కుటుంబంగా చేయబడ్డాం. కాబట్టి ఆయన కుటుంబంగా చేయబడిన మనం అందరం కలిసి ఆ యొక్క సహవాసంలో దీన్ని ఆనందంగా పాల్పొందాలి. ఇది బయట వాళ్ళకి కాదు, ఇది కేవలం ఎవరైతే ఆయన రక్తంలో కలుగబడి ఆయన కుటుంబ విధానంలో ఉన్నారో వాళ్ళకు మాత్రమే. అంటే ఈవేళ మనం ఇక్కడికి వచ్చాము అంటే మన అర్థం ఏంటి? మన విమోచన కలిగి మనం ఆయన కుమారులుగా మనం ఇక్కడికి వచ్చాము. కాబట్టి దీనిలో మనం ఆయన కుమారులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధైర్యంగా దీంట్లో పాల్పొందరు. కాబట్టి 2 విషయాలు చెప్పాను. ఒకటి, ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన విమోచన మనకి గుర్తుకొస్తుంది. ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన జీవన విధానము, ఆయన సహవాసము ఎట్లా ఆచరించడానికి మనకు గుర్తు వస్తుంది. అదేవిధంగా మన సంబంధ బాంధవ్యాలు ఆయనతో ఎట్లా ఉన్నాయో మనకు గుర్తు వస్తుంది. మూడోది చూద్దాం. చిన్న ఉదాహరణ, అబ్రహాం లింకన్ తెలుసు కదా? అబ్రహాం లింకన్ అని అమెరికా ప్రెసిడెంట్, చాలా గొప్ప ప్రెసిడెంట్, చాలా గొప్ప మంచి క్రైస్తవుడు. రెండవది ఏంటంటే, బానిసత్వం అన్నది సంపూర్ణంగా నిర్మూలన చేయడానికి ఆయనే ప్రధాన పాత్ర వహించారు. ఆయన ప్రెసిడెంట్గా ఉన్న విధానంలో అమెరికాలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఏమైందంటే, సైనికులు దాన్ని ఏమంటారు, గార్డ్ చేస్తున్నారు, పహారా కాస్తున్నారు అంటారు కదా. ఆ యొక్క సరిహద్దులు వెంబడి వాళ్ళు చేస్తున్నారు, గార్డ్ చేస్తున్నారు. వాళ్ళు అలాగా వాళ్ళ డ్యూటీ చేస్తున్నప్పుడు విలియం స్కాట్ అని ఒక సైనికుడు ఉన్నాడు.
అతను ఏం చేశాడంటే అతనికి ఇంట్లో వాళ్ళ అమ్మ ఒక్కతే ఉంది. విలియం స్కాట్ అని అతను ఏం చేశాడంటే అంతకు ముందు రోజు తను డ్యూటీ చేశాడు. తర్వాత వాళ్ళకి ఏంటంటే ఒక రోజు డ్యూటీ చేసిన తర్వాత ఉదయకాలం నుండి రాత్రి వరకు చేస్తారు, రాత్రి నుండి ఉదయకాలం వరకు చేస్తారు. రెండో దినాన వాళ్ళకి ఆఫ్ ఉంటుంది డ్యూటీ. అయితే రెండో దినాన వాళ్ళ స్నేహితుడు వివాహమో లేకపోతే వాళ్ళ స్నేహితుడు ఏదో బాగాలేదని చెప్పి అతని డ్యూటీ కూడా ఈయన చేశాడు. ఆయన ఏమన్నాడంటే వాళ్ళ స్నేహితుడు, ఈ వేళ నా డ్యూటీ నువ్వు చెయ్యి, తర్వాత రోజు నాకు నీ డ్యూటీ నేను చేస్తాను అన్నాడు. అన్న వ్యక్తి మూడో రోజున అప్పటికి వరుసగా 2 రోజులు చేశాడు. మూడో రోజున ఈయన డ్యూటీ చేయాలి. ఈయన డ్యూటీ వాళ్ళ స్నేహితుడు వచ్చి చేస్తానన్నాడు కాబట్టి ఈయన వెళ్ళిపోదామని చూస్తున్నాడు. అప్పటికి 2 రోజులు నిద్ర లేదు, అలసిపోయి ఉన్నాడు. కాబట్టి వెయిట్ చేస్తున్నాడు వాళ్ళ స్నేహితుడికి. ఈ లోపల వాళ్ళ స్నేహితుడు ఏదో కబుర్ ఏమొచ్చిందంటే నాకు పరిస్థితులు బాగాలేవు, నేను రాలేను. సో ఇప్పుడు ఇతను వదిలి వెళ్ళిపోవడానికి లేదు, ఇతను ప్లేస్ లో ఇంకొకరు వచ్చి చిలిసింది లేదు. కాబట్టి ఇదేంటంటే ఈయన బలవంతంగా డ్యూటీ చేస్తాడు. సైనికుడు ముఖ్యంగా సైనికుడికి ఉండకూడని లక్షణం ఏంటండి? దేశాన్ని రక్షిస్తున్నప్పుడు, కావలి కాస్తున్నప్పుడు అతనికి ఉండకూడని మొదటి లక్షణం ఏంటి? నిద్రపోవడం. వరుసగా 2 రోజుల నుండి నిద్ర లేని వ్యక్తి నిద్ర ఆపుకోకుండా లేడు. అతను చేస్తా ఉన్నాడు ఏమైంది? నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు ఎవరికైనా శిక్షకి ఇది ఉంటుంది, కానీ ఆ దినాల్లో ఏంటంటే సైనికుడు, భద్రత వహిస్తున్న సైనికుడు కానీ ఎవరైనా నిద్రపోతే అతనికి మరణ శిక్ష, అది ఏ కారణమైనా అవ్వచ్చు. అయితే వెంటనే ప్రెసిడెంట్ గారు చూడడానికి వచ్చారు. అర్ధరాత్రి వాళ్ళ మారువేషంలో వచ్చి ఈయన నిద్రపోవడం, కుంకుపాట్లు పడడం చూసి లేపి, నువ్వు వెళ్ళి పక్కన ఉండు, నేను నీ బదులు డ్యూటీ చేస్తానని, నేను డ్యూటీ చేస్తాను. సరే, డ్యూటీ అయిపోయింది. ఉదయకాలన్న సైనిక అధికారుల నుండి కబురు వచ్చింది ఇతనికి ఏంటంటే నువ్వు డ్యూటీలో నిద్రపోయి ఉన్నావు అంటే. ఆయన డ్యూటీ వేరే చేస్తాను, నేను పక్కన వెళ్ళి పడుతున్న విధానాన్ని వేరే సైనికులు చూస్తారు కదా, చూసి కంప్లైంట్ చేస్తే సైనిక అధికారులు ఏం చేశారంటే నువ్వు నిద్రపోయావు కాబట్టి నీ మీద శిక్ష విధించావు, నువ్వు వెళ్ళు. ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళ అమ్మగారు ఇతను కలిసి ఎవ్వరూ లేదు, ఇతనికి ఎంతో నమ్మకంగా డ్యూటీ చేసి అతను ఒక రోజు ఇలా నిద్రపోయాడు కాబట్టి ఇట్లాగా ఉరి శిక్ష విధింపబడిందని చెప్పి వాళ్ళు చాలా ప్రతిమాలతోనే. అప్పుడు ఎవరో ఒక వ్యక్తి అంటారు, కేవలం ప్రెసిడెంట్ గారు ఒక్కరే నిన్ను రక్షించగలరు. ఒకవేళ ఆయన కూడా ఇలాంటి విధానాలు ఆయన కూడా ఒప్పుకోరు. ఒకవేళ వెళ్ళి ఈయన ఉత్తరం రాశారు ప్రెసిడెంట్ గారికి. లెటర్ రాస్తే ప్రెసిడెంట్ గారు అన్నారట, నిన్ను క్షమించాను, నువ్వు వెళ్ళిపో, ఇంకెప్పుడు నిద్రపోతుంది. ఇదేంటి? అందరూ ఆశ్చర్యపడారు. ఏంటని చూస్తే ఈ వ్యక్తి మర్యాదపూర్వకంగా కలుస్తాడు కదండి ప్రెసిడెంట్ గారు, ఏంటంటే నాకు క్షమాపణ పెట్టారు అని. కలవడానికి వాళ్ళ అమ్మగారితో పాటు వెళ్ళినప్పుడు చూస్తే ఆశ్చర్యపడాడు. ఏంటంటే ఆ దినాన్న ఈయన బదులు నువ్వు వెళ్ళి పడుకో, నీ బదులు నేను డ్యూటీ చేస్తానని చెప్పిన ఆయన ప్రెసిడెంట్. అప్పుడు ప్రెసిడెంట్ అన్నాడు, ఇది నువ్వు పడుతున్న విధానాన్ని చూసి నేను చూడలేక ఎంతో నమ్మకంగా చేస్తున్నావు, నీ గురించి నాకు తెలుసు. అంతకుముందు నీ స్నేహితుల డ్యూటీ కూడా నువ్వు చేసావు నాకు తెలుసు, కాబట్టి నీ బదులు నేను డ్యూటీ చేశాను. నీకు పడిన శిక్ష పడాల్సిన శిక్షే, దాన్ని నేను రద్దు చేశాను. నేను డ్యూటీ చేయడం ద్వారా ఒక ప్రెసిడెంట్ తన జీవితాన్ని ఎంతో భద్రత వహించాల్సిన ఆయన అక్కడ చలి మంచులో ఆయన డ్యూటీ చేయడం అనేది మాటలు కాదు కదా, చేయకూడదు కదా. అట్లాగా అంటే అక్కడ ఏం జరిగిందంటే ఆయనకు రావాల్సిన శిక్షకి ప్రాయశ్చిత్తంగా ఈయన డ్యూటీ చేశాడు. అట్లాగే ఈ యొక్క బలని, ఈ యొక్క మరణానుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి గుర్తుకు రావాల్సింది ఏంటంటే విమోచన మనకి జరిగింది, గుర్తొస్తుంది. నేను ఇందాక ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదండి. ముందు మనం తప్పించినప్పుడు మనం తప్పించుకున్నామని గుర్తొస్తుంది. కాసేపు ఉన్నాక, కొద్దిసేపు ఉన్నాక, లేదా కొద్ది రోజుల పైన మనం ఆలోచించినప్పుడు ఏం గుర్తొస్తుంది? ఎట్లా తప్పించబడ్డాం లేకపోతే అన్నది మనకు గుర్తొస్తుంది. ఇక్కడ మనం ఎట్లా విమోచింపబడ్డాం, మన విమోచన కలగాలంటే దానికి ప్రాయశ్చిత్తం చేయాలి, దానికి పరిహారం చెల్లించాలి. అంటే ఇక్కడ మనకు గుర్తు కావాల్సింది ఏంటంటే మన యొక్క పరిహారం ఎలా జరిగింది. మన యొక్క పరిహారం, మన పాపాలకు ప్రాయశ్చిత్తం ఎట్లా జరిగింది? ఆయన శరీరుడిగా వచ్చి శిలువలో బలియాగం జరిగించిన, రక్తాన్ని కాల్చడం ద్వారా ప్రాణాలు అర్పించారు. అంటే ఎంత విలువ, మనకు విలువ లేదు మనకి ఎంత విలువ ఇచ్చారు ఆయన? తన ఆఖరి రక్తం పుట్టు వరకు కాచి విలువ అనిపించారు. దానికి మనం విలువ కట్టగలమండి? కాబట్టి ఏ విలువ లేని మనకి విలువను అనుగ్రహించారు. ఎంత విలువ అంటే ఆ యొక్క విలువ వెలకట్టలేము. మన ఉదాహరణకి 1,00,000 కోట్లని మనం విలువను అనుకున్నాం కదా, సీఎల్లో ఉన్నప్పుడు, మన పార్టీలో ఉన్నప్పుడు నా యొక్క విలువ ఎంత అంటే ఒక మాట అనుకోవడానికి వెలకట్టలేంది అంటే మనకి అర్థం ఊక అందదు. కాబట్టి 1,00,000 కోట్లు నా విలువ అని చెప్పి మనం అనుకున్నాం కదా. అట్లాగా
ఏమాత్రం విలువ లేని నాకు వెలకట్టలేని విలువ ఆయన అనుగ్రహించారు. దీని ద్వారా ఆయన యొక్క పాప క్షమాపణకి ఆయన చెల్లించిన పరిహారం ద్వారా విమోచన అన్నది మనకు కలిగింది. ఆ విమోచన వెనకాల ఆయన చెల్లించిన పరిహారం చూస్తే దాని యొక్క విలువ మనకు కలిగింది. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనకి కలిగిన మూడోది ఏంటంటే ఏం గుర్తుకు రావాలంటే మన యొక్క విలువ గుర్తు రావాలి. ఒకటి, మన యొక్క విమోచన గుర్తుకు వస్తుంది. రెండోది, మన యొక్క సహవాసం ఆయనతో గుర్తుకు వస్తుంది. మూడోది, మన యొక్క విలువ. ఏ విలువ లేని మనకి విలువ అనుగ్రహించారు. ఎటువంటి సహవాసం లేని మనకి ఆయన కుమారులుగా చేయడం ద్వారా తండ్రికి మనల్ని కుమారులుగా చేసి వారసత్వం అనుగ్రహించారు. ఆయన సహోదరులుగా చేయడం. ఒకటి, ఏ పాపంలో ఉన్న మనకి విమోచన అనుగ్రహించారు. చివరిగా నాలుగోది, ఎవరైనా గట్టిగా 25వ వచనం ఒకరు చదవండి. 25 ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. ఈ మాట ఆయన రొట్టె విచ్చినప్పుడు చెప్పారండి. ఆ పై వచనంలో రొట్టె విచ్చారు కదా, రొట్టె విచ్చినప్పుడు ఆయన ఈ మాట చెప్పారా? చెప్పలేదు కదా. అంటే ఈ పాత్రలో ఉన్న నా శరీరము, నా రక్తం, నా శరీరం వల్ల అయిన క్రొత్త నిబంధన అని చెప్పలేదు. పాత్రను తీసుకున్నప్పుడు మాత్రమే నా రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన. ఆయన రక్తం క్రొత్త నిబంధన కాదు, ఆయన రక్తంలో నిబంధన. అది మనం జాగ్రత్త తేడా ఉంది. సరే, ఇది ఎక్కడ జరిగిందండి? ఈ యొక్క మనం యేసు ప్రభు వారు జరిగిన విధానం లేకపోతే ఇదంతా ఎక్కడ జరిగింది? ఎరుషలేము. అది ఈ మిడిల్ ఈస్ట్, అంటే ఇప్పుడు మన అరబ్ కంట్రీస్ ఉన్నాయి కదా, అటువైపు. అయితే ఇస్రాయల్ దేశంలో ఆ దినాల్లో ఉన్న ఆచారం ఏంటంటే, మనకి కూడా ఇంతకు ముందు వివాహాల్లో ఆ ఆచారం ఉంది. ఏంటి? కన్యాశుల్కం అనేవారు. అంటే ఏం చేసేవారు? ఎవరైతే పురుషుడు పెళ్లి కుమారుడు ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటాడో పెళ్లి కూతురికి వాళ్ళ తండ్రికి డబ్బులు ఇచ్చి పెళ్లి కుమార్తెను తీసుకుని వచ్చి పెళ్లి చేసుకుంటారు. అట్లాగా ఆ యొక్క దేశాల్లో ఆ దినాల్లో ఉన్న ఆచారం ఏంటంటే, ఎప్పటి నుండో వస్తున్న ఆచారం, ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవాల్సిన వయసు వచ్చినప్పుడు, అయితే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి అతని తండ్రి ఇద్దరూ వెళ్ళి ఒక అమ్మాయిని ఎవరైనా చూశారనుకోండి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందు ఏం చేస్తారంటే, ఆ పెళ్లి కూతురు తండ్రికి, ఆ అమ్మాయి యొక్క తండ్రికి ఏం చేస్తారంటే, ఆ అమ్మాయికి లేకపోతే జీవితాంతం ఆ తండ్రి బతకడానికి ఆ అమ్మాయి యొక్క విలువ ఆయనకి ఇస్తాడు. అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు ఆయన పెంచాడు, ఆ అమ్మాయి ఒక 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతికాడు అనుకోండి. ఆ 20వ సంవత్సరం నుండి 100వ సంవత్సరం అంటే 80 సంవత్సరాలు ఆ అమ్మాయి లేకుండా, తన కూతురు లేకుండా ఆయన ఉండాలి కదా. పెళ్లి కూతురు లేకుండా ఆ 80 సంవత్సరాలకి ఎంత విలువ చెల్లిస్తే ఆ యొక్క కూతురు లేని లోటు అతనికి భర్తీ అవుతుందో అంత విలువ చెల్లించాలి. అంటే ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నట్టు కాదు. తండ్రి చెప్పాలంట, నువ్వు నాకు ఒక 15 లక్షలు ఇస్తే నా కూతురు లేని లోటు నాకు తీరుతుంది అని చెప్పాడు. నేను 15 లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకున్నాను. అట్లా చేసిన తర్వాత అది ఓకే. రెండవది ఏంటంటే, వాళ్ళు ఎక్కువ తాగేది ఏంటంటే ద్రాక్షారసం తాగుతారు. ఆ ద్రాక్షారసం పాత్రలు ఉంటాయి కదా, ఆ పాత్రలో ద్రాక్షారసం నింపి పెళ్లి కుమారుడు తండ్రి పెళ్లి కుమారుడు ఇస్తాడంట. ఆ వ్యక్తికి ఇస్తే ఈ వ్యక్తి ఏం చేయాలంటే, ఏ అమ్మాయిని అయితే తను వివాహం చేసుకుందామని చెప్పి మాట్లాడారో ఆ అమ్మాయి చేతికి ఇచ్చి ఈ మాటలు పలుకుతారు. అంటే ఈ పాత్ర నా యొక్క నిబంధన, నా రక్తం వల్ల నిబంధన. అంటే వాళ్ళ యొక్క నిబంధనకి కంపల్సరీ ఏదన్నా వాళ్ళ యొక్క నిబంధన జరిగినప్పుడు ఏంటంటే రక్తంతో నిబంధన చేస్తారు. ఈ పాత్ర నా రక్తం వల్ల నిబంధన కాబట్టి దీన్ని నీకు ప్రతిపాదిస్తున్నాను అన్న మాట చెప్తారు. ఎవరికి? పెళ్లి కుమార్తెతో. పెళ్లి కుమార్తెతో చెప్పినప్పుడు ఆమెకి కానీ దాని అర్థం ఏంటంటే, నేను సంపూర్ణంగా నిన్ను ప్రేమిస్తూ నిన్ను నా యొక్క జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నాను. అంటే ఈ పాత్రలో ఉన్న ద్రాక్షరసం నా రక్తంలో ఉన్న నిబంధన, దీన్ని నేను నీకు అంకిత ప్రతిపాదిస్తున్నాను. అంటే అర్థం ఏంటంటే, నా యొక్క జీవితం మొత్తం నీకే దారిపోస్తున్నాను కాబట్టి నువ్వు దీనికి ఒప్పుకుంటే మన ఇద్దరం కలిసి ఉందాము అన్న రీతిలో ఆ యొక్క పాత్ర అనుగ్రహిస్తూ, ఈ పాత్ర నా రక్తం వల్ల నిబంధన. ఆ స్త్రీ లేకపోతే ఆ పెళ్లి కుమార్తె ఏమంటదంటే, ఒకవేళ ఆమె నచ్చింది అనుకోండి, ఆమె పాత్ర తీసుకుని ఆ పాత్రలో నుంచి
తాగి అక్కడ పెడితే చాలు, ఆమె ఏం చెప్పవసరం. ఒకవేళ ఆమెకు నచ్చలేదు అనుకోండి, ఆమె తాగకుండా తీసుకోకుండా వదిలేస్తారు. ఒకవేళ ఆమె తాగితే ఆ యొక్క ద్రాక్షరసం లేక ఆ పాత్ర తీసుకొని తాగితే ఆమె ఏం చెప్తుందంటే, ఆమె ఏమని అంగీకారం ఇస్తుందంటే, నువ్వు చేసిన ఈ ప్రతిపాదనకి నేను అంగీకరిస్తున్నాను, దీనిలోనే నేను స్వీకరించాను కాబట్టి దీని ద్వారా నేను నీకు నిబంధన చేస్తున్నాను. ఏమని? జీవితాంతం నా యొక్క సర్వ హక్కులు నీవే. ఇతను ఎట్లా అయితే తన ద్రాక్షరసం ఇస్తూ ప్రతిపాదించడం నా రక్తం వల్ల నిబంధన అని, ఆమె కూడా ఏం చేస్తుందంటే, నా యొక్క నిబంధన నీతో నేను కూడా అంగీకరిస్తున్నాను. కాబట్టి వాళ్ళిద్దరూ ఏంటంటే అప్పటి నుండి భార్యాభర్తల యొక్క సంబంధం. ఇదే మాట ఆయన నా రక్తంలో అయిన నిబంధన అంటే కొత్త నిబంధన ఎందుకు అన్నారంటే, అంతకుముందు వాళ్ళకున్న నిబంధన ఏంటంటే ధర్మశాస్త్రం ద్వారా హస్తాపసుల ద్వారా వాళ్ళు విడుదల పొందిన దాని విధానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటి నుండి ఇది కొత్త నిబంధన చేస్తున్నాను మీకు అని చెప్తూ ఈ పాత్రలో నుండి నా యొక్క నిబంధన. అట్లా అనగానే మనకి ఆ యొక్క గ్రంథంలో లేదు కానీ చరిత్ర వాళ్ళు శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. రెండోది ఏంటంటే కొంతమంది నవ్వుకున్నారు వెంటనే. ఏంటి అంటే అప్పటికి వాళ్ళకి తెలుసు కదా, ఒక భర్త పెళ్లి చేసుకునే వ్యక్తి తన పెళ్లి కుమార్తె దగ్గరికి వెళ్ళి ఈ మాటలు పలుకుతాడు, ఈయనేంటి మనతో పలుకుతున్నాడు అని ఆశ్చర్యపడ్డారంట, షాక్ గురయ్యారు. మూడోది ఏంటంటే కొంతమంది నవ్వుకున్నారు. కానీ వాళ్ళకి ఆ సత్యం గ్రహించారు. ఏమని? ఈయన ఈ యొక్క నిబంధన ఎందుకు చేస్తున్నాడంటే మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు, మనతోటి అటువంటి అంత భర్త భార్యకి ఎటువంటి ప్రేమను చూపిస్తాడో, ఎట్లా ప్రేమిస్తాడో అటువంటి ప్రేమను మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, అటువంటి నిబంధన చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు, దాన్ని గ్రహించారు. గ్రహించిన వెంటనే వాళ్ళందరూ ఏం చేశారండి? తాగారా లేదా? వాళ్ళు తాగడం ద్వారా వాళ్ళు ఏమని నిబంధన చేశారు ఆయనతోటి? ప్రభువా, నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు, నువ్వు ఎంతగా నీ జీవితాన్ని మాకు అర్పిద్దాం అనుకుంటున్నావు, మా యొక్క జీవితాలు కూడా నీకు అట్లాగే అర్పిస్తున్నావు. వాళ్ళు మాట్లాడాల్సిన పని లేదు. దానిలో తాగారంటే వాళ్ళు ఒప్పుకున్నట్టు. అక్కడ తాగలేని వ్యక్తి ఒకే ఒక అతను ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. కాబట్టి అతను ఆ అంగీకారం చెప్పడానికి అతనికి అవసరం లేకుండా పోయింది. అది మనకు అనవసరం. అయితే ఇది జరిగింది. ఇప్పుడు మనం ఇది గుర్తు చేసుకున్నప్పుడు, మనం ప్రతి దినం ప్రతి వారం ఈ యొక్క ప్రభు బలలో మనం పాల్పొందుతున్నప్పుడు మనం కూడా ఇదే విధమైన నిబంధన మనం కూడా కలిగి ఉన్నాం. ఇదే నిబంధన మనం కూడా ఆయనతో చేసేవాళ్ళని గుర్తుకు రావాలి. ఎందుకంటే ఆ పాత్రలోనే మనం చేసినప్పుడు, ఈ పాత్ర నా శరీరంలో పాత్రలో చేసినప్పుడు ఆయన సంబంధం. ఈ పాత్రలో చేసినప్పుడు మనం కూడా ఇదే ఆయన ఎటువంటి నిబంధన మనతో చేస్తున్నాడో మనం కూడా అటువంటి నిబంధన చేసి ఉన్నామని మనం గుర్తుకొచ్చినప్పుడు మనం ఎంత ఆనందపడతాం. యేసు ప్రభు గారు నాతో ఇటువంటి నిబంధన చేశారు, నేను కూడా ఆయనతో ఇటువంటి నిబంధన చేశాను. కాబట్టి మా మధ్యలో ఉన్న సంబంధం ఒక భార్య భర్త మధ్య అనురాగం ఎట్లా ఉంటుంది, అంత గొప్ప ప్రేమ మా మధ్యలో కలిగి ఉన్నాం అన్నది మనకు గుర్తొచ్చినప్పుడు దానికన్నా సంతోషమే ఉంటుంది. కాబట్టి ఈ విధానంలో మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకునే సంగతులు అన్నీ కూడా ఎప్పుడన్నీ గతించిపోయిన సంగతులు, అవి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి గుర్తుకు రావాల్సిన విషయాలు ఏంటంటే, దాని ద్వారా మనకి ఏం జరిగింది, ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు విమోచన జరిగింది అనేది గుర్తుకొస్తుంది. ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఆయనతో సహవాసం అనుగ్రహించబడిందని గుర్తుకొస్తుంది. ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు అనుగ్రహించిన విలువ గుర్తుకొస్తుంది. చివరిగా ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మనతో చేసిన నిబంధన, మనం ఆయనతో చేసిన నిబంధన మనకు గుర్తుకొస్తుంది. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకుంటూ ఇటువంటి నిబంధన, ఇటువంటి సంతోషాలు, ఇటువంటి సంగతులు మనకు అనుగ్రహించినట్టు ఆయన గుర్తు చేసుకుంటూ ఆ యొక్క సంతోషంలో మనం కూడా పాల్గొన్నట్టు సంతోషంగా పాల్గొచ్చేది. అంకుల్ వచ్చి బాగా